Okay. Uh, a train crosses a 200-meter long platform in 36 seconds, and the same train crosses a man standing on the platform is that in 18 seconds అంటున్నాడు ఇక్కడ. So 18 second. What is the time taken by the same train cross the another train 300 meters running in the opposite direction at the speed of 40 kilometer per hour అంటున్నాడు. సో వీ డోంట్ నో ద ట్రైన్ డిస్టెన్స్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ అనుకుందాం, ట్రైన్ డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ 200 టోటల్ డిస్టెన్స్. ఇది దాటడానికి ట్రైన్కి 36 సెకండ్స్ టైం పడుతుంది. మ్యాన్ని క్రాస్ అవ్వడానికి 18 సెకండ్స్, అంటే జస్ట్ ట్రైన్ దాని యొక్క డిస్టెన్స్ను మాత్రమే క్రాస్ అవుతా ఉంది, అది వచ్చేసి 18 సెకండ్స్ అంటాడు. ఓకే, సో ఇది 18 సెకండ్స్. సో టోటల్ ఒకసారి జస్ట్ ఇక్కడ లాజిక్ అబ్జర్వ్ చేయండి. ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఈ రెండింటిని కవర్ చేయడానికి 36 సెకండ్స్ పడుతుంది. ట్రైన్ ఒక డిస్టెన్స్ని కవర్ చేయడానికి 18 సెకండ్స్ పడుతుంది. అంటే ఎక్స్ కవర్ చేయడానికి 18 సెకండ్స్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఈ రెండింటిని కవర్ చేయడానికి 36, అంటే 2 times of 18 దట్ ఈస్ 36. అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ రెండింటి నుండి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ట్రైన్ డిస్టెన్స్ ఎంత 200 మీటర్స్, అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ ఎంత అది కూడా 200 మీటర్స్, రెండు సేమ్ ఉన్నట్టే కదా. సో టైం అనేది ఎగ్జాక్ట్ హాఫ్ అవుతుంది. ఎగ్జాక్ట్ హాఫ్ అవుతుంది అంటే దగ్గర దగ్గర ట్రైన్ లెంత్ కూడా ఎంత ఉంది, 200 మీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఇది. అయితే నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనము డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ తెలిసిపోయింది, స్పీడ్ కనుక్కోవాలి మనకి. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇక్కడ, సో స్పీడ్ ఆఫ్ ట్రైన్, సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి టోటల్ 200 డివైడెడ్ బై 18 సెకండ్స్. ఇక్కడ మనకి 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినాడు కాబట్టి సో సింపుల్గా ఏం చేద్దామంటే 18/5తో మనం 5/18తో మనం మల్టిప్లై చేద్దాం. 5 into 18, 18 2 ఆర్ గెటింగ్ క్యాన్సిల్, 5 4 times 0, టోటల్ వచ్చేసి 40 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఫస్ట్ ట్రైన్ యొక్క టోటల్ స్పీడ్ ఎంత 40 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఇది 300 మీటర్స్ ట్రైన్ని క్రాస్ చేస్తూ ఉంది, దట్ ఆల్సో ఆ ట్రైన్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉంది. దెన్ వాట్ ఈస్ ద టైమ్, సో టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్, ఫస్ట్ ట్రైన్ 200, సెకండ్ ట్రైన్ 300 డివైడెడ్ బై టోటల్ ఎంత ఇక్కడ, సో స్పీడ్ ఎంత 40 + 40. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 40 కిలోమీటర్ పర్ అవర్, సెకండ్ ట్రైన్ స్పీడ్ కూడా 40 కిలోమీటర్ పర్ అవర్. ఇదంతా వచ్చేసి మనకి మీటర్లో ఉంది. సో కాబట్టి సింపుల్గా ఏం చేద్దామంటే సో 500 సో డివైడెడ్ బై సో 80 ఇంటూ ఈ 80 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కవర్ చేద్దాం, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ కూడా సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి. సో అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ 5/18తో మల్టిప్లై చేయండి, 5/18 అంటే రెసిప్రోకల్ అవుతుంది ఇక్కడ. సో 0 0 5 10 times, సో 2 5 times, 2 4 times, అండ్ నెక్స్ట్ 2 2 times, 2 9 times, అంటే సో 2 ఎంత అయిపోతుంది 4.5, అంటే 5 5s are 25, 5 4s are 20, 22.5 seconds ఈజ్ ద ఆన్సర్. సో టోటల్ ఎంత 22.5 seconds. ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్, 22.5 seconds. ఓకే, సో 22.5 seconds. సో ఇవి మనకున్నటువంటి కంప్లీట్ క్వశ్చన్స్ ఇవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్. సో